పరమాచార్య స్వామివారు ఒకసారి శ్రీకాళహస్తిలో మకాం చేసి ఉన్నారు. వారు అక్కడ గల 3 పర్వతాలలో మధ్యలో గల కైలాసగిరికి ప్రదక్షిణం చేసేవారు. ఆ సందర్భంలో ప్రతిరోజు ఒక భక్తుడు స్వామివారిని తమ ఇంటికి రమ్మని ప్రార్థించేవాడు. స్వామివారు మౌనం వహించి విననట్లు ఉండేవారు. ఒకరోజు ఆ భక్తుడు తన ఆరాధ్య దైవమైన రామచంద్రమూర్తికి పూజ చేసి ప్రసాదంగా కళాఖండ నోట్లో వేసుకుని ఇంట్లో కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా వారి ఇంటి ముందు బాగా అలికిడి అయ్యేసరికి అతను బయటికి తొంగి చూశాడు. ఆశ్చర్యంగా స్వామివారు తమ ఇంట్లోకి రావటం గమనించి అతడు కంగారు పడ్డాడు. గబగబా బయటికి వచ్చాడు. ప్రసాదం ఉయ్యలేడు. అలాగని స్వామివారి ముందు నమలలేడు. ఈ సందిగ్ధంలో స్వామివారి ముందు నిల్చున్నాడు. స్వామివారు రోజూ ఇంటికి రమ్మని కోరేవాడివి, తీరా ఇంటి లోపలికి వస్తే ఆహ్వానించవేమిటి అన్నారు. అతడు మరో మార్గం లేక ప్రసాదం ఉమ్మివేశాడు. ఆ తుంపర్లు వారి మీద పడ్డాయి అని భావించి దుఃఖించడం మొదలుపెట్టాడు. అప్పుడు స్వామివారు నవ్వుతూ, దుఃఖించకు, ఈ క్షేత్రంలో ఉచ్ఛిష్ట దోషం ఉండదు. ఎందుకో తెలుసా? భక్త కన్నప్ప నోట్లో నీరు పోసుకుని వాటితో శివలింగం అభిషేకించేవాడు. నోటిలో ఎంగిలి మాంసం తెచ్చి నివేదించేవాడు. అది శంకరాచార్యుల వారు సైతం శివానంద లహరిలో భక్త కన్నప్ప భక్తిని ప్రశంసించారు అంటూ ఓదార్చారు. పరమేశ్వరుడు తన బిడ్డడైన తిన్నడి ఎంగిలిని ఎలా స్వీకరించారో అలాగే స్వామివారు తమ బిడ్డడైన ఆ భక్తుడి ఎంగిడి తుంపర్లు పడిన దానిని కూడా పూజగాన్ని స్వీకరించారు. శ్రీమాత్రే నమః.